హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే టైంలో చిన్న ప్రాబ్లం అయిపోయింది. అది ఏంటంటే నా బండి ఆన్ ద వేలో ఆగిపోయింది అనుకోకుండా. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా అవ్వలేదు, ఏమిదో తెలీదు. కిక్ కొట్టాను అవ్వలేదు, స్టార్ట్ చేశాను అవ్వలేదు, సెల్ఫ్ కొట్టినా అవ్వలేదు, ఈ విధంగా అవ్వలేదు. సో అది ఏదో ప్రాబ్లం అయిందని చెప్పేసి అక్కడే రోడ్డు పక్కన ఉంచేసి డ్యూటీకి వెళ్ళిపోయాను, ఉబర్ బైక్ బుక్ చేసుకొని. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాక మా సార్తో పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే బండి ఉందో అక్కడికి వెళ్ళేసి ఆ బండిని తోసుకుంటూ మెకానిక్ షెడ్ దగ్గర తీసుకెళ్ళాను. ఆ తర్వాత మెకానిక్ చూసి చెప్పాడు, మొత్తం ఇంజన్ పట్టేసింది, మొత్తం ఇంజన్ అంతా బోర్ చేయాలి, ఫుల్ ఇంజన్ సర్వీస్ చేయాలి, కొత్త పార్ట్స్ అన్నీ వేయాలని చెప్పాడు. సో ఇక ఏం చేస్తాం, తప్పదు కాబట్టి మొత్తం టోటల్గా అన్ని పార్ట్స్ క్లచ్ ప్లేట్తో సహా, క్లచ్ ప్లేట్లు, చైన్ కిట్టు అన్నీ మారుస్తుందని చెప్పాడు. 3 డేస్ తర్వాత రమ్మన్నాడు. 3 డేస్ తర్వాత వచ్చాను ఇక్కడికి మెకానిక్ షాప్ దగ్గరికి. చూడండి, ఇది గౌలిదొడ్డిలో ఉన్నటువంటి మెకానిక్ షాప్. ఇది రవి సాగర్ అబ్బాయి పేరు, మెకానిక్ పర్సన్, చాలా మంచివాడు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాడే. చాలా బాగా చేశాడు ఇంజిన్ మొత్తము. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ బ్రేక్ ప్యాడ్ ఏదో ప్రాబ్లం అయిపోయింది, అది స్క్రూ ఏదో రావట్లేదని చెప్పాడు. చాలాసేపు వెయిట్ చేశాడు, దాన్ని ట్రై చేశాడు తీయడానికి. మొత్తానికైతే వచ్చింది. అది వచ్చినాక నా బండిని మొత్తం కంప్లీట్ చేసేసి నాకు హ్యాండ్ ఓవర్ చేసాడు. మొత్తం పార్ట్స్ అని చూపించాడు అనమాట, ఏవి పార్ట్స్ మార్చిన మొత్తం అనేది అని. ఇక్కడ నా బండికి ఇదిగోండి, ఈ పార్ట్ కొత్తది, మొత్తం బోర్ కిట్ అంటారు దీన్ని. మొత్తానికి కొత్తది వేసిండు. అది రిపేర్ అవ్వదంట, అది ఒకసారి అవుతుందంట, రెండోసారి అవ్వదంట. ఇది మొత్తానికైతే పార్ట్ మొత్తానికి మార్చిండు, కొత్త పార్ట్ అన్నీ మార్చినాక చూపించాడు, బండి ట్రాలీ చూపించాడు. ఈ అంత అయిపోయినాక వాషింగ్ చేసి ఇమ్మని చెప్పాను. ఆ లోపలనే ఒక కస్టమర్ వచ్చాడు. అతనికి అక్కడికి వెళ్ళి కాసేపు మాట్లాడేసి మళ్ళీ వచ్చి మన బండి దగ్గరకు వచ్చాడు. నాకు అర్జెంట్ ఉందంటే ఇదిగోండి వచ్చిండు, మన బండిని వాషింగ్ పాయింట్ దగ్గర పెట్టేసి టోటల్గా వాటర్ వాష్ మొత్తం చేసిండు. చేసినాక మన బండిని పక్కన పెట్టేసిండు. బిల్ అయితే 15,000 అయింది టోటల్ బిల్లు. డిస్కౌంట్ చేసినాక 15,000 అయింది. ఇక తప్పదు కదా, బండిని ఆ విధంగా చేసుకొని ఇంటికి వచ్చేసిన. బండి పని అయితే చాలా నీట్గా చేసిండు అబ్బాయి, రవి సాగర్ అబ్బాయి పేరు, మెకానిక్ పర్సన్ పేరు. చాలా బాగా చేసిండు ఓపిక మీద. మొత్తానికైతే నా బండి మొత్తం రిపేర్ అయిపోయి ఇంటికి వచ్చేసిందండి. ఇది ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల నా ఛానల్ కొద్దిగా ముందుకెళ్తుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ. గౌలిదొడ్డి, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ చుట్టుపక్కల విప్రో సర్కిల్, ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా బైక్తో ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ ఈ గౌలిదొడ్డిలో ఉన్నటువంటి మెకానిక్ రవి సాగర్ అబ్బాయిది నంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడతాను, చూడండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, అతను వచ్చి మీ బైక్ని తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి రిపేర్ చేస్తాడు ఏమున్నా కానీ. కాబట్టి అబ్బాయి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, తొందర రియాక్ట్ అవుతాడు. కాబట్టి మీకు ఈ నంబర్ ఇక్కడ పెడతాను, చూడండి. అబ్బాయిది రవి సాగర్ మెకానిక్, గౌలిదొడ్డి. థ్యాంక్ యూ.